ఇక 5వ విషయం, ఈ 3 విషయాలు త్వరగా ముగించేద్దామండి, ఇప్పటికే 12 దాటింది. పరమగీతములు 5వ అధ్యాయం 5వ మాట. పరమగీతములు 5వ అధ్యాయం 6వ వచనం. పరమగీతములు 5వ అధ్యాయం 6వ వచనం. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను, అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను, నేను అతన్ని వెతికినను. అది చివరిగా 5వ మాట, అతన్ని వెతికినను అతడు. అది ఒకటి, ఆయన తలుపు తట్టుచున్నప్పుడు మనం తలుపు తీయకపోతే చివరికి జరిగేది ఏంటి? ఆయన వెళ్ళిపోతాడు. 2, ఆయన పిలిచినా పలకడు. 3, ఆయన స్వరాన్ని మనకి వినిపించడు. 4, ఆయన ప్రేమ మనకి చూపించడం దూరం అయిపోయేది. 5వదిగా అతడు మనకి, నువ్వు వెతుకు, ఎంత వెతికినా ఆయనక కనబడ్డావు. అందుకే ప్రభు మొదటే చెబుతున్నాడు, ఏమంటున్నాడు? తట్టుడే మీకు తీయబడును. అవును కదా? వెతుకుడే మీకు. వెతికేయాల్సిన సమయంలో వెతక్కోకుండా ఆయన వెళ్ళిపోయిన తర్వాత వెతికిన ఉపయోగం ఏమైనా ఉందా? చెప్పండి బావమరుదులు, నవ్వుకుంటున్నారు చక్కగా. కాబట్టి ఏమైందండి? ఆయన్ని వెతకాల్సిన సమయంలో వెతకాలి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన కనబడకోకుండా ఉన్నప్పుడు ఇక నువ్వు ఎంత వెతికినా ఉపయోగం ఏమైనా ఉందా? ఏమని రాయబడుతుంది ఇక్కడ? నేను అతన్ని వెతికినాను, అతడు. ఇక అతడు నీకు కనబడ్డావు. నువ్వెంతన్నా వెతుకు, ఆయన కనబడ్డావు. ఆయన కనబడకపోతే చివరికి ఏం జరిగిద్ది? అవిశ్వాసం మనలోకి వచ్చేది. ఆయన కనబడకపోతే ఏమైందండి? అవిశ్వాసం. అవిశ్వాసులు దేవుని రాజ్యాన్ని పాత్రలా కాదు. దానికి నేను సందర్భం చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు 12 మంది శిష్యులు ఉంటారు. 12 మందిలో ఒకడు చచ్చిపోయాడు. మిగతా ఎంతమంది ఉంటారు? 11 మందిలో ఒక అతను దూరంగా ఉంటాడు. మిగతా ఎంతమంది ఉంటారు? 10 మంది శిష్యులు ఉన్నప్పుడు యేసు ప్రభువు వారు పునరుద్ధానం లేచిన తర్వాత, వాళ్ళకి కనబడిన తర్వాత మరలా ఒకసారి వాళ్ళందరూ ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ప్రవేశిస్తాడు యేసు ప్రభువు వారు. ప్రవేశించి వాళ్ళకి ఏం చెప్పాలో అవన్నీ చెప్తూ వస్తాడు. అవునా? చెప్తాడు. ఈ లోపల అసలైన లేనోడు ఒకడు ఉండాడుగా, చచ్చిపోయినాడు కాకుండా. ఆయన వస్తాడు. వచ్చామంటాడు. ఆయన వస్తే మేము ప్రభువుని చూసాం సుమి అని చెబుతారు. మీరు ప్రభువుని చూడటం ఏంటి? నేను నిజంగా ఆయన నమ్మాలంటే ఆయన చేతుల్లో ఏలు పెట్టాలి, గాయాల్లో. అప్పుడు వాటిని చూసి అటు చేతుల్లో ఏలు పెడితేనే నేను నమ్ముతా, లేకపోతే నమ్మను. మళ్ళా ప్రత్యక్షమయ్యాడు, చూశాడు. తోమా, అవిశ్వాసి గాక విశ్వాసమై ఉండుము అని చెప్పాడు. ప్రభువా అన్నాడు. చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మినవాడు. ఇప్పుడు విశ్వాసం కలిగిన వాడు ఎవరు? చూడక నమ్మినవాడు. చూసి నమ్మిన వాళ్ళు విశ్వాసం ఉందా? లేదు. అట్టని చెప్పి గోల్డ్ షాప్కి వెళ్ళి 1 కేజీ గోల్డ్ ఏమని తీసుకుని చూడకోకుండా తెచ్చుకోవాకండి. అర్థమైందండి? ఇది ప్రభు దగ్గర సాధ్యమైంది. ఏం జరుగుతుందండి? చూడక నమ్మినాడు అంటే విశ్వాసం. విశ్వాస జీవితం చాలా ప్రాముఖ్యమైంది. అయితే ఇక్కడ అతడు కనబడకపోయాను, అతడు కనబడకపోయాను, వెతికారు, లేదు అంటే అర్థం ఏంటి? విశ్వాస జీవితం కోల్పోతున్నాం. విశ్వాసం పోయింది. విశ్వాసం పోయిన తర్వాత నువ్వు ఎంత వెతికినా ఆయన నీకు కనబడ్డావు. అందుకే ఒకడు భూమి కింద ప్రయాసం అంతా కూడా దేని కొరకు ప్రయాసపడుతున్నాడు? దేని కొరకు? ప్రభు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, ప్రభు నీకు కనబడుకోకుండా నువ్వెంత వెతికినాక నీకు కనబడతలేదంటే నువ్వెంత ప్రార్థన చేసినా అది గాలికి కొట్టిపోవటమే కానీ ప్రయోజనం లేదు. గాలికి కొట్టుకుపోయినటువంటివే కానీ ప్రయోజనం లేదు. గాలికి వెళ్ళిపోవటమే కాదు. నువ్వు ఎంత ప్రార్థన చేయి, ఎంత అన్న మొరపెట్టు, ఎంత ఉపవాసం నుండు, ఎంత కన్నీరన్న గార్చు, ఆయన నీకు కనబడకుండా వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎంత మొరపెట్టినా ప్రయోజనం ఏముంది? ఒకరు గాలి కొరకే ప్రయాసపడినట్లని ప్రసంగి చెబుతున్నాడు. చివరికి నీ ప్రార్థన అంతా దేని కొరకు? గాలిని సంపాదించుకోవడానికి తప్ప ఉపయోగం లేదు. గాలి ధూళిని సంపాదించుకోవడం తప్ప ఉపయోగం లేదు. జాగ్రత్త. ఆయన తలుపు తట్టుచున్నప్పుడు నువ్వేం చేయాలా? తీయాలి. తీయకపోతే చివరికి జరిగేది ఇదే. ఏంటది? ఎన్నో మాట ఇది? 5. ఆయన కనబడుకోకుండా వెళ్ళిపోతాడు. ఇక ఆయన నీకు కనబడ్డు. ఆయన నీకు కనబడలేదా? ఇక ఎంత క్రైస్తవ జీవితం దేనికి చెప్పండి? ఇంతమంది మందిరానికి వచ్చి ఇంతమంది దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని ఆరాధిస్తూ ఇదంతా దేనికి? ఇంకా అంతా వ్యర్థమే కదా. కాబట్టి ఆయన నీకు సమీపంగా ఉన్నప్పుడే, ఆయన నీతో ఉన్నప్పుడే, ఆయన నీకు కనబడుతున్నప్పుడే సరి చేసుకోవాలి. బలహీనతల పొరపాట్లు ఉంటే
ఆయన హృదయాన్ని తలుపు తట్టుతున్నాడు. ఎందుకంటే మనల్ని సరి చేయడానికే, మన దగ్గర నుంచి దూరం వెళ్ళడానికి కాదు, మనల్ని సరి చేయడానికి హృదయాన్ని తలుపు తట్టుతున్నాడు. ఆ తలుపు తీయడానికి ఆలస్యం చేసామా ఆయన వెళ్ళిపోతాడు. ఆయన మనతో మనం పిలిచిన పలకడు, ఆయన స్వరాన్ని మనకి వినిపించడు, ఇంకా ఆయన ప్రేమను చూపించడు, ఇంకా ఐదవదిగా ఆయనక మనం వెతికినా కనబడ్డాక. ఇక నువ్వు ఎంత వెతికినా కనబడకపోతే ప్రయోజనం ఏముంది? నువ్వు ప్రార్థనకు వచ్చి మందిరానికి వచ్చి బలలో పాల్గొన్నా, ఎంత బలలో పాల్గొన్నా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత దేవుని సన్నిధిలో ఉన్నా ఏ ప్రయోజనం ఏముంది? ఆయన నీకు కనబడపోతే, ఆయన నీకు ప్రత్యక్షమైపోతే. అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహామును ప్రత్యక్షమై ఏం చేశాడు? నిత్య నిబంధన అబ్రహాముతో చేశాడు. అబ్రహాముతో నిత్య నిబంధన చేశాడు. ఆ నిత్య నిబంధన నేటికి దేవుడు నెరవేరుస్తున్నాడు. ఆయన ప్రత్యక్షమయ్యి అబ్రహాముకు ఆయన కనబడటం ద్వారా అబ్రహాముకు ఆశీర్వాదం వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఆయన మనకు కనబడకపోతే మనకేమొచ్చింది? ఆశీర్వాదం రాదు, శాపం వచ్చింది. ఆ శాపాన్ని పొందుకున్నవాడు పరలోకానికి వెళ్తారా? శాపగ్రస్తమైంది ఏది అందులో ప్రవేశించదని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. శాపగ్రస్తమైంది ఏది కూడా అందులో ప్రవేశించదు. ఎందులో? పరలోక రాజ్యంలో ప్రవేశించదంట. అంటే మనం శాపగ్రస్తులు ఉంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళలేం. ఆయన నీకు కనబడకోకుండా నువ్వు వెతికినా నీకు కనబడతలేదంటే శాపగ్రస్తమైన జీవితం మనకు వచ్చినట్టే. ఆ జీవితం కలిగి బలలో పాల్గొన్న శాపగ్రస్తులు అవుతాం. ఆ జీవితం కలిగి లోకం విడిచిపెట్టినా దేవుని రాజ్యానికి వెళ్ళలేం. అందుకే ఆయన తట్టుచున్నాడు. ఆలస్యం చేయొద్దు. ఎమ్మటే వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడే హృదయం తెరిచి సరి చేసుకో. ఎందుకు సరి చేసుకోవాలా? ఆమె రేపు రక్షణ పొందుతానంది. ఉందా రేపటి వరకు? మనం ఇప్పుడు బలలో పాల్గొనేదాకా ఉంటావా? నమ్మకం ఉందా? లేదు. ఏ క్షణం వరకు ఉంటాం? మన ఊపిరి అలాంటిది. బైబిల్ అంటుంది, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. కొంతసేపు కనబడితే అంతలో ఆవిరైపోయే ఆవిరి వంటిది మన జీవితం. గడ్డి పువ్వు లాంటిది మన జీవితం. పొద్దున కూడా ప్రకాశించింది. ఎంత ముద్దుగుందో, ఎంత ముద్దుగుందో అని ముద్దు పెట్టుకుంటాం ఆ గడ్డి పువ్వుని. సాయంత్రానికి వచ్చేసరికి రోగం వచ్చిన కోళ్ళలాగా ఇట పెట్టింది, ఇక అయిపోయింది. ఇక దాన్ని ముద్దు పెట్టుకునేవారు ఎవరన్నా ఉంటారా? ఎండిపోయిన పువ్వుని ఎవరన్నా ముద్దు పెట్టుకుంటారా? మన జీవితం అలాంటిదే. అంత కొంతలో కనబడి అంతలో మాయమైపోయేది, కొంతసేపు ప్రకాశించేది అంతలోకి వాడిపోయేది. కానీ మన జీవితం జాగ్రత్త గమనించు. నీటి మీద బుడగలాంటిది మన జీవితం. ఎప్పుడు బుడమైపోద్దో, ఎప్పుడు ఆవిరైపోతామో తెలీదు, ఎప్పుడు ఎండిపోతామో తెలీదు, ఏ క్షణాన్ని లోకం విడిచిపెడతామో తెలీదు. అందుకే ఏం చేయాలా? ఆయన మన తలుపు తట్టుచున్నప్పుడే మనం తలుపు తెరిచి ఏం చేయాలా? ఆయన ఆహ్వానించాలి. ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేసావా తర్వాత నువ్వు వెళ్ళి వెతకాలన్నా ఇక అతడు దొరకడు నీకు. ఎన్నో మాట ఇది? 5. ఇక ఆరో మాటను చూద్దారండి. 6వ మాట, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. కాదా? చాలక్క. కాబట్టి ఎన్నో మాట అండి ఇది? 6. ఇప్పుడు ఎన్ని విషయాలు చూసాం? 5 విషయాలు చూసాం. 5 మాటలు చెప్పండి. మొదటిగా యవనస్తులకు ప్రాధాన్యత. మొట్టమొదటిగా ఆయన మనం తెరవలసిన తలుపు తీయకపోతే ఆయన చివరికి జరిగేది ఏంటి? ఆయన మన తలుపు తట్టుచున్నాడు. మనం తట్టుచున్నటువంటి తలుపు మనం తీయకపోతే చివరికి జరిగేది ఏంటి? మొదటిగా యవనస్తులే మీరు, మొట్టమొదటిగా ఏం జరుగుతుంది? వెళ్ళిపోతాడు. 2 బ్రదర్స్ చెప్పండి. రెండవదిగా ఏం జరుగుతుంది? పిలిచిన పలకడు. ఓ శాలేం రైట్. 3 చెప్పండి. తన మాటలు మనకి తన స్వరాన్ని వినిపించాడు. 4 మీకు అందరికి ఇష్టమైంది, యవనస్తులు బాగా ఇష్టమైంది. 4 ప్రేమను చూపడం మానేస్తాడు. 5 ఇప్పుడు చెప్పండి పెద్దవాళ్ళు. 5 చూసి ఎందుకు చెబుతారు అక్క? బుర్రలో ఎక్కించుకున్నా చెప్పండి, నేను కన్ఫ్యూజ్ చేస్తానా? 5వదిగా చెప్పండి. ఆయన వెతికినా కనబడడు. 6వ మాట ఏంటి? ఇక్కడ ఇంకా చెప్పలేదు కదా, బ్రదర్స్ లైన్లో ఉన్నారు, మిమ్మల్ని అడుగుతా. 6వ మాట ఏంటంటే ఇక్కడ రాయబడుతున్న మాట, అతడు భోజనము చెయ్యడు ఇక మనతో. ఏమన్నాడు? తలుపు తెరిచిన ఎడలా నేను అతనితోనూ అతను నాతోనూ భోజన సావాసం అన్నాడు. అంటే తలుపు తెరిస్తే భోజనం ఉంది, తలుపు తెరవకపోతే ఏమైంది?
ఇక భోజనం చేయడం మనతో. భోజనం చేయకపోతే ఏం జరిగిద్ది? ఇప్పుడు యేసు ప్రభు వారు మీకు తెలుసో లేదో ప్రతిరోజు తన శరీరం మనకిస్తూ మనతో భోజన సావాసం కలిగి ఉంటున్నాడు. ప్రతి ఆదివారం కూడా ఆయన ఏం చేస్తున్నాడు? మనతో భోజన సావాసం కలిగి ఉంటున్నాడు. ప్రతిరోజు మనతో భోజన సావాసము కలిగి ఉంటున్నాడు ప్రతిరోజు. మరి ఇప్పుడు ఆయన తలుపు తట్టుచున్నప్పుడు మనం తలుపు తెరవకపోతే ఆయన ఏం చేస్తాడు? భోజన సావాసం మనతో ఇక చేయడు. ఇప్పుడు ఆయన భోజనం చేయకపోతే, ఆయనతో భోజన సావాసం లేకపోతే పరలోక రాజ్యంలో ఎలా సావాసం ఆయనతో ఉంటాం? పరలోక రాజ్యంలో భోజన సావాసం ఎలా ఉండిద్ది? పరలోక రాజ్యంలో భోజనం ఉందా లేదా? పోనీ అసలైన విందు ఉందా లేదా? ఎక్కడుంది విందు? ఎక్కడ రాసి ఉంది? లూకా సువార్త 21-22 అధ్యాయంలో ఉండిద్ది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏం జరుగుతుందండి? అదిగో పెండ్లి కుమారుడు స్వరం వినపడింది. సిద్ధపడిన వారందరూ ఏం చేశారు? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పెండ్లి విందులోకి ఆహ్వానించడం కాదక్క, పెండ్లి విందులోకి ప్రవేశించారు వాళ్ళు. ఏం జరుగుతూ వచ్చింది? పెండ్లి విందుకు 10వ వచనం, 25వ అధ్యాయం మత్తయి సువార్త 10వ వచనం. వారు కొనుపోబడుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందు లోపలికి పోయిర్రి. అంటే ప్రియుడు ఏం చేశాడండి? పెండ్లి విందులోకి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు సిద్ధపడిన వారు ఈ విందులోకి వెళ్ళారా లేదా? వెళ్ళాలా. అంటే హృదయం అనే తలుపు ఆయన తట్టుచున్నప్పుడు తీయకపోతే చివరికి జరిగేది ఏంటంటే మనకు పెండ్లి విందు లేదు, అంటే భోజన సావాసం లేదు. కొందరు భోజన సావాసం కలిగి ఉంటారు. ఎవరు? ఆయన కొరకు ఎప్పుడూ తలుపు తెరుచుకున్నవారు, ఆయన తమ హృదయంలోకి ఎప్పుడు రావాలని తలుపు తెరుచుకున్న వారికి ఎప్పుడు ఆయన కొరకు తలుపు తెరవబడింది, హృదయం తలుపు తెరవబడింది కాబట్టి వాళ్ళు పెండ్లి విందులోకి వెళ్ళారు. మరి మిగతా 5గురు తర్వాత చూద్దామని, ప్రభు వచ్చినప్పుడు చూద్దామని అశ్రద్ధ కలిగి ఉంటారు. ఇప్పుడేమైంది? వీళ్ళు వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఏమైంది? తలుపు వేయబడింది. ఇప్పుడు వీళ్ళు వచ్చి అంటున్నారు, ప్రభా మాకు కూడా తలుపుది, మేము కూడా కన్నికలమే అంటున్నాడు. అప్పుడు ఏమన్నా కన్నికలమే అంటున్నాడు కాదు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. మనతో భోజన సావాసం కలిగి ఉండాల్సిన ప్రభువే, మనతో భోజన సావాసం కలిగి ఉండాలని ఇష్టపడుతున్న ప్రభువే మీరెవరో నాకు తెలియదంటే ఎవరి కాళ్ళు పట్టుకుంటా? ఎవరి దగ్గరికి వెళ్తా? అయ్యా దయచేసి నన్ను దేవుని రాజ్యానికి నడిపించు, దేవుని రాజ్యానికి తీసుకెళ్ళని ఎవరి దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేయమంటావు? ఎవరి దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేసిన ప్రయోజనం లేదు. బైబిల్ ఏముంది? ఎవరి సొంత రక్షణ వాళ్ళు భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలి, కాపాడటం కాదు. ఏం చేయాలా? ఎవరి సొంత రక్షణ వాళ్ళు భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలి. ఎవరి రక్షణ వాడు కాపాడుకోవాలి కానీ, ఎవరి రక్షణ వాడు చూసుకోవాలి కానీ పక్కన వాడికి రికమెండేషన్ చేయడానికి లేదు. రికమెండేషన్ ఉందా? లేదు. ఎవరి రక్షణ వాడిదే, ఎవరి రక్షణ వాడు కాపాడుకోవడమే. ఇప్పుడు నువ్వు ప్రేమ విందులోకి వెళ్ళాలా? నాలాంటి వాడి దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు సేవకుడు కదా, కొద్ది రికమెండేషన్ చేయమంటే చేయడానికి అవకాశం లేదు. నన్ను సేవకుడిగా నియమించింది ఎవరు? అసలు నేను ఎవరిని చెప్పండి? అసలు నేను ఎవరిని? ఒక పనివాడిని. ఎవరిని? సేవకుని ఏమంటారు? పనివాడనే కానీ నేను ఎవరిని? ఒక పనివాడిని. దేవుడు నన్ను తన పని కొరకు ఏర్పరచుకున్నాడు. ఈ ఉదయకాలం పడగల మీద కృపావార్తలు కూడా అయ్యే మాటలు చాలా బాగుంటాయి. ఇక్కడ తన పని కొరకు ఏర్పరచుకున్నాడు, తన పని చేయడానికి, తన పరిచయం చేయడానికి ఏర్పరచుకున్నాడు. అంతేగాని పరలోక రాజ్యంలో పెట్టడానికి, పరలోక రాజ్యంలో మీకు బహుమానాలు ఇవ్వడానికి ఆ అధికారం నాకెవరో దేవుడు. నన్ను మిమ్మల్ని పరలోక రాజ్యానికి సిద్ధపరచడమే అధికారం ఇచ్చాడు. ఆ పరలోక రాజ్యం ఉంచేదైనా పరలోక రాజ్యంలో బహుమానం ఇచ్చేది ఎవరు? విన్న వాక్య ప్రకారం మీరు జీవిస్తే మీకు బహుమానం ప్రవేశిస్తాడు. అంతే కదా? మరుగైన ధనము నా దగ్గర దాచబడిందని ఈ రోజు రాయబడుతూ వచ్చింది. మరుగైన ధనము నీకు ఇచ్చేదని క్యాలెండర్ వాక్యాన్ని మనం చదువుకుంటూ వచ్చాం. ఎక్కడ? యెషయా గ్రంథం 43వ అధ్యాయం ఎన్నో వచనము? 45వ అధ్యాయం, క్షమించండి, 45వ అధ్యాయం 3వ వచనంలో మరుగైన ధనము నీకు ఇచ్చేదను. ఆ ఇచ్చే ధనం అంతా ఎవరిస్తారు? ప్రభువే ఇస్తాడు, నేను ఇచ్చేది కాదు. కాబట్టి ఏంటి? అక్కడ సేవకుడు రికమెండేషన్ లేదు, పెద్దల రికమెండేషన్ లేదు, విశ్వాసుల రికమెండేషన్ లేదు, భార్య భర్త రికమెండేషన్, పిల్లల రికమెండేషన్, ఎవరి రికమెండేషన్ లేదు. ఆ విందుకి సిద్ధంగా ఉంటే నువ్వు ఆ విందులోకి వెళ్తావు, సిద్ధంగా లేకపోతే ఇంకొక నరకానికి వెళ్తావు. ఇక అంతే, విందు లేదే. కాబట్టి బైబిల్ చదువుతున్నటువంటి మాట ఎన్నో మాట అండి ఇది? 6వదిగా మనము తెరవవలసిన తలుపు ఆయన తట్టినా తెరవకపోతే చివరికి జరిగేది ఏంటి? ఆయనతో భోజన సావాసాన్ని కోల్పోతాం. ఆయనతో ఉండే భోజన సావాసాన్ని
కోల్పోతాం. అప్పుడు ఇక భోజన సావాసం ఉండదు. ఇక భోజనమే లేనప్పుడు ఇంక నీకేముంది? ఇక నరకంలో నువ్వు కాలిపోవడం తప్ప ఏం లేదు. ఆయనతో భోజన సావాసం. ఎంత భోజన సావాసం అంటే, నేను మొన్న ఒక వీడియో చూస్తూ వచ్చా. వీటి గురించి కొద్దిగా ఆలోచన చేస్తూ ఇమేజెస్ అవన్నీ డౌన్లోడ్ చేద్దామని కొన్ని ఇమేజెస్ కోసం అని చెప్పి గూగుల్లో చూస్తే అసలు ప్రభు అక్కడ ఆసీనుడై ఉన్నాడు. చాలామంది పెద్ద టేబుల్ వేయబడింది. ఆ టేబుల్ మీద చాలామంది ఆసీనులై ఆ కుర్చీల మీద సింహాసనం మీద కూర్చుని భోజనం చేస్తున్నారు. ఆ భోజనం బల్ల మీద ఆ యొక్క భోజనం చూస్తుంటే నిజంగా అట్లా ఉండిద్దేమో ఉండదేమో నాకు తెలియదు, కానీ అంతకంటే ఘనంగా ఉండొచ్చు. ఒక మానవుడి ఇమాజినేషన్ అతడు ఇలా ఉండిద్ది అనుకునేదే చూడముచ్చటకి ఎంతో చక్కగా అందంగా కనపడుతుంటే, ఇంకా దేవుడే మనకు సిద్ధపరిచిన విందు ఎంత గొప్పగా ఉండిద్ది ఆలోచించండి. దేవుడే సిద్ధపరిచిన విందు ఇంకెంత గొప్పగా ఉండిద్ది. ప్రియులారా, ఆ గొప్ప విందులోకి మనం ఏం చేయాలా? ప్రవేశించాలి. ఆ గొప్ప విందులోకి వెళ్ళాలి. ఆ విందులోకి వెళ్ళాలంటే ఆయన తలుపు తట్టుచున్నప్పుడే తలుపు తీయాలి. ఒక్క క్షణం నువ్వు ఆలస్యం చేసిన, కనురెప్పపాటులో ఆలస్యం చేసిన ఆ విందును కోల్పోతావు. అందుకే తలుపు తెరవబడి ఉండాలి, అది ముయ్యబడకూడదు. ఆయన తట్టుచున్నప్పుడే తలుపు తెరవాలి. ఆయన తట్టుతున్నాడులే కాసేపాకి తెద్దాం అని అనుకున్నావా, ఇక తలుపు తెరవటానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే వెళ్ళిపోతాడు అసలు ఆయన. డోర్ క్లోజ్. ఇక నువ్వు ఆ విందులో కూడా ప్రవేశించలేవు. ఎన్ని రోజులు నువ్వు ఎదురు చూస్తున్నా పెండ్లి విందు కోసమే, ఆ ఘనమైన విందు కోసం ఎదురు చూస్తున్నావు. ఆ విందే నీకు లేదని తెలిస్తే నీ జీవితం ఎలా ఉంటుంది ఆలోచించుకో. ఎన్నమాట ఇది? 6. 7వ విషయం చూద్దానండి. ఇక నాకు కూడా శక్తి అయిపోయేట్టుంది. చివరి మాట ముగిద్దాం. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి మోషన్స్ ఇప్పుడు వరకు ఆగినాయి కాబట్టి చివరి మాట చూసి ముగిచ్చేద్దాం రండి. పరమగీతములు 5వ అధ్యాయం. పరమగీతములు 5వ అధ్యాయం 6వ వచనం. పరమగీతములు 5వ అధ్యాయం 6వ వచనం. పరమగీతములు 5వ అధ్యాయం 6వ వచనం. చాలు చదవమ్మా. ఇక చాలు లెక్క వెళ్ళొద్దిక. చివరి కోణం ఏంటో తెలుసా? ఈ 6వ వచనము పూర్తి సారాంశం ఏంటంటే ఆయన శాశ్వతంగా దూరం అయిపోతున్నాడు అని అర్థం. ఏంటండి? శాశ్వతంగా ఇక మనకు ఉండడు. ఇక మనం ఆయన బిడ్డలుగా మనం ఉండలేం. ఆయన తలుపు తట్టుచున్నప్పుడు తలుపు తెరిస్తే శాశ్వతమైన దూరం నీకు లేదు. నువ్వు ఎట్లా ఉంటావు? శాశ్వతమైన ప్రేమ కలిగి నువ్వు ఉంటావు. ఏ దేవుడు శాశ్వతమైన ప్రేమ చూపిస్తున్నాడో ఆ శాశ్వతమైన ప్రేమలో నువ్వు ఉంటావు. ఆయన తలుపు తట్టుచున్నప్పుడు ఆ తలుపు దిగిపోతే చివరిగా జరిగేది ఏంటి? శాశ్వతమైన దూరం. ఎలాంటి దూరం అండి అది? శాశ్వతమైన దూరం. ఇక లేదు నీకు దగ్గర. ఇక నువ్వు దగ్గరకు రావడానికి కూడా అవకాశం లేదు. నీకు దగ్గరకు ఆయన రాను కూడా రాదు. శాశ్వత దూరం అంటే ఏంటి? ఇక ఎప్పటికీ దూరం అయిపోయాడని అర్థం. పరమగీతంలో 5వ అధ్యాయం 6వ వచనం ఫైనల్ సారాంశం ఏంటంటే శాశ్వతమైన దూరము. ప్రియుడా, సహోదరుడా, సహోదరి, నువ్వు మందిరానికి వస్తున్నావు, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు బలలో పాల్గొనబోతున్నావు. ఎందుకు? ప్రభుతో పాటు ఉండాలనే కదా, ప్రభుతో పాటు నివసించాలనే కదా, ప్రభు రాజ్యంలో ఉండాలనే కదా. మరి అలాంటి నీవు ఆయన హృదయం అనే తలుపు దగ్గరుండి నీ హృదయం అనే తలుపు దగ్గర తట్టుచున్నప్పుడు హృదయం అనే తలుపు తెరవకపోతే నువ్వు బల్లలో పాల్గొన్నా, ప్రభు యొక్క బల్లలో చేయి వేసిన శాశ్వతమైన దూరాన్ని పొందుకోగలుగుతున్నావు. శాశ్వతంగా ఏ దేవుడైతే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో 31 3ఏనక ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం ఏమంటున్నాడు? చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమేలా సెలవిచ్చెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను. ఏ శాశ్వతమైన ప్రేమ అయితే మనకు పంచాడో ఆ శాశ్వతమైన ప్రేమికుడు మనకి శాశ్వతంగా దూరం అయిపోతున్నాడు. శాశ్వతమైన ప్రేమ అంటే అర్థం ఏంటి? ఎప్పటికుండే ప్రేమ, ఇక మనల్ని విడిచిపెట్టనే ప్రేమ. అలాంటి ప్రేమతో ప్రేమించిన శాశ్వతమైన ప్రేమికుడే శాశ్వతంగా మనకు దూరం అయిపోతున్నాడు. ఎప్పుడు? ఆయన తలుపు నద్దు నుండి తట్టుచున్నప్పుడు మనం తలుపు తీయకపోతే
ఆయన శాశ్వతంగా మనకు దూరం అయిపోతున్నాడు. ఒకసారి ఆలోచించు, ఒక్కసారి నువ్వు ఆలోచించు. శాశ్వతంగా దేవుడు నీకు దూరం అయిపోతున్నాడంటే ఇక మన జీవితాలు ఏంటో ఆలోచించాలి. శాశ్వతంగా అంటే కొంతకాలం కాదండి. ప్రభు ఏమన్నాడు బైబిల్లో పత్రికల్లో యోహాను సువార్తలో అక్కడ రాయబడుతూ వచ్చింది, కొంతకాలము నేను మిమ్మల్ని విడుస్తున్నాను అన్నాడు. కొంతకాలము మిమ్మల్ని విడిచిపెడుతున్నాను అన్నాడు. కొంతకాలం మీకు శ్రమ కలుగును, కొంతకాలం ఆయన విడిచిపెట్టేది, మరలా మీ వద్దకు వస్తానన్నాడు. కానీ ఇక్కడ ఏమంటుంది, శాశ్వత కాలం ఇక విడిచిపెట్టేస్తుండే ఇక దగ్గరికి రావడానికి కూడా లేదు. శాశ్వతమైనటువంటి దూరం. ఆ దూరం ఎక్కడుంది? నరకమే. ఆ దూరం ఏంటండి? నరకం. ఎందుకు అంత తెచ్చుకోవాలా? ఎందుకన్నా అంత నష్టం మనం తెచ్చుకోవాలి? శాశ్వతమైన దూరం మనం ఎందుకు తెచ్చుకోవాలి? శాశ్వతమైన దూరస్తులుగా మనం ఎందుకు అవ్వాలి? శాశ్వతమైన దూరస్తులుగా మనం ఎందుకు జీవించాలి? అసలు నువ్వు ఏ దేవుడి కొరకైతే ఎదురు చూస్తున్నావో, ఏ దేవుడు కావాలని కోరుకున్నావు, ఏ దేవుని కొరకైతే నీ కులాన్ని విడిచిపెట్టావు, మతాన్ని విడిచిపెట్టావు, బంధువులు విడిచిపెట్టావు, స్నేహితులు విడిచిపెట్టావు, రక్త సంబంధికులు విడిచిపెట్టావు, కలిగిన వారందరినీ, నీ అనే వారిని అందరినీ విడిచిపెట్టి అవమానాలు నిందలు భరిస్తూ ఏ దేవుని కొరకైతే దేవుని మందిరానికి ఈరోజు వచ్చావో ఆ దేవుడే నీకు శాశ్వతంగా దూరం అవ్వబోతున్నాడు. ఆ దేవుడే నీకు శాశ్వతంగా దూరం అవ్వబోతున్నాడు. భర్త తిట్టాడు, అయినా దేవుడు కావాలని వచ్చావు. భార్య తిట్టాడు, భార్య తిట్టింది, అయినా దేవుడు కావాలని వచ్చావు. పిల్లలు తిట్టారు, అయినా దేవుడు కావాలని వచ్చావు. నీ భర్తని కొట్టినా, ఎన్ని కష్టపెట్టినా అయినా ఓర్చుకుని దేవుని మందిరానికి వచ్చావు. దేవుని అయితే నువ్వు విడిచిపెట్టలా. ఎంత విడిచిపెట్ట నిన్ను, ఎంత విడిచిపెట్టుకోడు దేవుని దగ్గరకు వచ్చి నిన్ను దేవుడు నీకు దూరం అయిపోతున్నాడు. అది గుర్తుపెట్టుకో. కరెక్టే, భర్త ద్వారా దెబ్బలు తిన్నావు, భార్య ద్వారా ఆ మాటలు పడ్డావు, పిల్లల ద్వారా అవమానాలు పొందావు, ఇంకా తల్లిదండ్రుల ద్వారా ఎన్నో నిందలు పొందుతూ వచ్చావు. దేవుని కొరకు ఎన్నో బాధలు, కష్టాలు, వేదనలు, దుఃఖాలు అనుభవిస్తూ వచ్చావు. కాదని నేను అంటలా. ఈరోజు ఆయన హృదయమైన తలుపు తట్టుచున్నాడు సరి చేసుకోవడానికి. ఆ హృదయమైన తలుపు తీయకపోతే ఇన్ని చేసిన నీకు, ఇన్ని చేసిన నీ నా జీవితాల్లో చివరికి తలుపు తీయకపోతే ఏమైంది? ఏ దేవుడు కావాలని నీ కుటుంబీకులను కూడా కాదు అనుకుని ఆయన దగ్గరకు వచ్చావో, ఏ దేవునితో శాశ్వత కాలం ఉండాలని ఇష్టపడ్డావో, ఏ దేవుని ప్రేమ శాశ్వత కాలం నాకు ఉండాలనుకున్నావో ఆ శాశ్వత కాలం ప్రేమను చూపించే దేవుడే, ఆ ప్రేమికుడే దూరం అవుతున్నాడు. ఆ ప్రేమికుడే దూరం అయిపోతుంటే ఎలా? నీ తండ్రి నిన్ను కొట్టుండొచ్చు, మందిరంకి ఎందుకు వెళ్తున్నావని. నీ తల్లి నిన్ను కొట్టుండొచ్చు, నువ్వు మందిరానికి ఎందుకు వెళ్తున్నావని. నీ భర్త నిన్ను తిట్టి కొట్టి అవమానించి ఉండొచ్చు, ఎందుకు నువ్వు మందిరానికి వెళ్తావని. నీ రక్త సంబంధికులు ఎందుకు మందిరానికి వెళ్తున్నావని తిట్టుండొచ్చు. నీ ఇంటి వారి నిన్ను ఒక రకంగా చెప్పాలంటే ఎలివేసి ఉండొచ్చు, నిన్ను బయటికి వెలివేసి ఉండొచ్చు. నువ్వు మా ఇంట్లో ఉంటారు అర్హుడు కావు, యోగ్యుడు కావు, ఎందుకు పనికిరావు, అసలు నువ్వు ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన దేవుని అమ్మావు, నువ్వు మా ఇంట్లో వద్దు, మా ఇంట్లో ఉండొద్దు అని నేను ఇంటి బయటకు కూడా నెట్టేసి ఉండొచ్చు. అలాంటి అనుభవం కూర్చున్న వాళ్ళు ఎవరో వరకు ఉండి ఉండొచ్చు. నువ్వు దేవుడిని నమ్మేవారి నేను బయటికి నెట్టేసి అనుభవం నీకు ఉండొచ్చు. వారిలో మొదటి వాడిని నేనే, దేవుని నమ్మినందుకు కాదు. దేవుని సేవ చేస్తానంటే మా నాన్నగారు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు. ఇలా టాటా కంపెనీలో మంచి జాబు, 2 గంటల డ్యూటీ, 10,000 శాలరీ, 2008 సంగతి చెబుతున్నా. ఇంత గొప్ప జాబ్ వదిలిపెట్టుకుని సేవ అంటావా? సేవకులు అంటే ఎలాంటి వారా? అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు, ఏదో ఎవరో ఒకళ్ళు ఇచ్చిన రూపాయి మీద ఆధారపడుతూ ఉంటారు, వాళ్ళ మీద బతుకుతూ ఉంటారు, మనుషుల మీద. ఇలాంటి సేవకు నువ్వు ఎందుకురా వచ్చింది అని చెప్పి నా తండ్రి నేను సేవ చేయడానికి ఆ గ్రామం వెళ్తే వెళ్ళిపోమన్నాడు. బయటికి వెళ్ళిపోమని చెప్పాడు మా తండ్రి. ఎల్లగొట్టేశాడు. ఎల్లగొడితే ప్రార్థన చేసే రేపు వెళ్ళిపోతానని. ప్రభా ఏంటి ప్రభా అంటే, నా ఇంటి ముందర ఒక ఇల్లు ఉంది, అది ఖాళీగా ఉంది, దాని కొరకు వెళ్ళి అడిగి వచ్చి ఆ ఇంట్లోకి వెళ్ళిపోదాం అనుకున్నా. ఎమ్మటే ఆ ఇంటి కలిగిన ఆయనే నా దగ్గరకు వచ్చాడు. ఎక్కడో ఉండి ఆయన సత్తెనపల్లిలో ఉండేవాడు. ఆయన రేపల్లో మా ఇంటికి వచ్చాడు. ఇంటి దగ్గరకు వచ్చి కనపడ్డాడు. నేను అదే ట్రైన్కి, ఆయన దిగే ట్రైన్కే నేను వెళ్ళాలి. అది 1 గంట లేటుగా వెళ్ళి బయలుదేరి వచ్చిన తర్వాత సరే దాన్ని పోదాం అనుకున్నా. ఏమంటే ఆయనే వచ్చాడు. వచ్చి అన్నాడు, అయ్యా బాగుండవా అన్నాడు. ఓ రకంగా బావగారు అవుతాడు. బాగుండవా అయ్యా నాని, నా ఇంటికాడ నాని అని పిలుస్తారు. బాగుండవా నాని అన్నాడు. బాగుండాను. మా ఏం లేదు, నేను దేవుణ్ణి నమ్మాను, సేవ చేసుకుంటున్నా. ఇట్లా మా నాన్న వెళ్ళిపోమన్నాడని చెప్పలా. కొద్దిగా దేవుని మందిరం పెట్టుకోవడానికి మీ ఇల్లు ఏమన్నా అవకాశం ఇస్తే కొన్ని రోజులు ప్రార్థన నడుపుకుంటాను, తర్వాత ఎక్కడైనా స్థలం దొరికితే మందిరం కట్టుకుంటానంటే భలేవాడివే. దేవుని కంటే ఇంకేం గొప్ప కావాలి చెప్పు. ఆయన పెద్ద తాడి చెట్టు ఎక్కి, తాటాకులు అవి కొడతా ఉండేవాడు. తాడి చెట్టు ఎక్కి అక్కడి నుండి కింద పడిపోయాడు.
కాలు ఇరిగిపోయింది, కాళ్ళు రాడ్డేస్తుంది. ఆ దేవుడే నన్ను కాపాడాడయ్యా, కాబట్టి దేవుని మందిరం కంటగా పెట్టుకో, రెంట్ గింట ఏమొద్దు కానీ కరెంటు కట్టుకో చాలన్నాడు. కరెంటు బిల్లు కట్టన్నాడు. సరే, ఆరంభించి పరిచర్య చేసాం. జనం పెరిగిపోతున్నారు. 30-40 మంది అయ్యారు. మా నాన్నగారు చూసి షాక్ అయిపోయాడు. అప్పటికి నాకు పెళ్లి కాల. షాక్ అయిపోయాడు. ఈడేదో నిజంగా వెళ్ళిపోతాడు అనుకుంటే ఈడు పట్టుదలతో వచ్చాడని. 3 నెలల తర్వాత మా నాన్నగారు పిలిచి, అరే అయ్యా, తప్పేది అయిపోయింది, నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దు. ఇక ఇంట్లో లేను, నేను పక్కింట్లోనే ఉంటూ పరిచర్య చేసుకుంటున్నా. ఇంటి పక్క అంటే మా నాన్న ఉంటాడు. మన ఇంట్లోనే మందిరం పెట్టుకో, మన ఇంట్లో జరిగించుకోరా అన్నాడు. అప్పుడు పాతది కుక్కలు ఇటు పక్క వస్తే అటు పక్క వెళ్ళిపోతూ ఉంటాయి, అలాంటి దళ్ళు ఆ ఇంట్లో పరిచర్య ఆరంభించాం. వెనకాల మట్టలుండేవి, కర్రలుండేవి, పాతి, దాంట్లో పావులుండే ఏముండే తెలీదు. దాని మీద ఒక దుప్పటేసేసి, అదే మా వెనకాల ఇట్లా డోర్ కట్టనేక దాని మీద దుప్పటేసేసి నుంచుని వాక్యం చెప్తే రోడ్డు బయట దాకా కూడా కూర్చునేవాళ్ళు, ఎండలో కూడా కూర్చునేవాళ్ళు. అంత అద్భుతం. తర్వాత దేవుడు నాకు ప్రేరేపణిస్తే మా కలిగిన స్థలాలు, ఫ్లాట్లు 3-4 ఉన్నాయి. వాటిల్లో ఒక స్థలము దేవుని మందిరానికి ఇచ్చేసి కట్టించేసాం. దేవుని మందిరం మా నాన్నగారు కూడా చెప్పా, ఈ మందిరమే నా ఆస్తి, మిగతాదంతా తమ్ముడికి ఇచ్చేసేసి, మిగతాదంతా స్థలం అంతా కూడా తమ్ముడికి ఇచ్చే. నేను కానీ నా భార్య పిల్లలు కానీ వచ్చి ఏం అడగం, ఇది మా ఆస్తి మాకిమ్మని నిన్ను అడగం, ఎందుకంటే అదంతా మాకు అవసరంలా. ఈ చిన్న మందిరమే, ఇదే మా ఆస్తి, మేము దేవుని స్వాస్థ్యం, ఇది దేవుని స్వాస్థ్యం, దేవునిది, ఇది ఒక్కటి ఉంటే చాలు మాకు. 3 ఫ్లాట్లు వదిలిపెట్టేసా, ఇళ్ళ స్థలాలు వదిలిపెట్టేసాం, ఇల్లే వదిలిపెట్టేసాం, పొలాలు వదిలిపెట్టేసాం. అన్నిటికంటే ప్రభు ఉంటే చాలు, ఆయన ఉంటే చాలు. ఆయన ప్రేమను దూరం చేసుకుంటే వ్యర్థం. ఆయన ఉంటే చాలు, శాశ్వతంగా ఆయన నాకు దగ్గర ఉంటే చాలు. ఈరోజుకి ఒక మాట మళ్ళా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఈ మాట చెప్పి నేను ముగిస్తా. నాకు 3వ పాప పుట్టిన తర్వాత 7 రోజులకి స్టీఫెన్ అన్న తెలుసా మీ అందరికీ? స్టీఫెన్ అన్న నేను హత్నూరాలో ఉండగా ఫోన్ చేసి చెప్పా, అన్న సిస్టర్ డెలివరీ అయింది కదా, డిశ్చార్జ్ చేస్తున్నారు, ఇంటికి తీసుకెళ్ళాలని అంటే, ఒక ఎక్కడో ఉన్నాడు. గబగబా రెడీ అయిపోయి, అసలు నేను ఆ రోజు చూసిన స్టీఫెన్ అన్న మరి ఎప్పుడు అంతకుముందు చూడాల. చాలా అందంగా కనపడ్డాడు. త్వరగా రెడీ అయిపోయి మంచి షర్ట్ వేసుకున్నాడు. నేను ఎప్పటికీ ఆ షర్ట్ చూడాలనుకున్నా కానీ అది కనపడలేదు. మంచి షర్ట్ వేసుకున్నాడు, చాలా అందంగా ఉన్నాడు. నేను అప్పటికన్నా, అన్న ఎప్పుడూ లేనంత బాగా చక్కగా ఉండవన్నా నువ్వు అన్న. నేను ఫోన్ చేసి చెప్పగానే హత్నూరాలో బాప్తిస్తాలకు వాక్యం చెప్పాను. ఫోన్ చేసి చెప్పా, సిస్టర్ని ఇంటికాడ డ్రాప్ చేయన్నా, నేను వస్తున్నానంటే, నువ్వు రావటం దేనికన్నా, నేనే తీసుకెళ్ళి డ్రాప్ చేస్తానన్నా, నువ్వు పని చూసుకుని రా అని చెప్పాడు. నేను వచ్చే లోపలే కార్లు అన్నీ పెట్టేసుకున్నాడు. పాపం అన్నే ఒక డిప్యూటీ ఎంఆర్ఓ అయి ఉండి కూడా ఫోన్ చేయగానే ఒక సేవకుడికి ఫోన్ చేసాడు. పరిగెత్తుకుంటూ వచ్చి అన్నిటిని ఆయనే పాపం సదిరేడు దగ్గరుండి తీసుకొచ్చాడు, ఇంటికాడ డ్రాప్ చేశాడు. ఒకే ఒక్క మాట అన్న, మరి అదే చివరి మాట, నా ఇంట్లోకి వచ్చేళ్ళన్నా అన్న. ఇంటికాడ డ్రాప్ చేస్తే ఇంట్లోకి వచ్చేళ్ళన్నా అన్న. కాదులే అన్న, రేపు వస్తాలే అని వెళ్ళిపోయాడు. మరలా తిరిగి రాలే, రేపు వస్తానన్నాడు, మరలా తిరిగి రాలే, డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. ఆ నైటు మా ఇంట్లో భయంకరమైన గొడవ. నా ఇంటి వారు అందరూ వెళ్ళిపోయారు. మా అత్తయ్య, మావయ్య, బంధువులు, స్నేహితులు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చిన్న పాప, 7 రోజుల పాప, డెలివరీ అయ్యి ఆపరేషన్ అయ్యి 7 రోజులు అయినటువంటి సహోదరి. ఎట్లా అందరూ ఎట్లాగో గొడవ వాళ్ళే గొడవాడుకున్నారు, వెళ్ళిపోయారు. ఏం చేయాలి? ఒక్కడనే ఉండిపోయా. మా నాన్నగారు మగపిల్లోడు, ఏం చేస్తాడు? మా తమ్ముడు ఉన్నాడు మగపిల్లోడు, ఏం చేయగలుగుతారు? ఎవరేం చేయలేరు. ప్రార్థన చేసుకున్నాం. పడుకున్నాక ఆ రాత్రి అట్ల కొట్ట మా 2వ పాపని చేతి మీద వేసుకొని, 3వ పాపను ఉయ్యాల్లో వేసుకుని, నేను పడుకుని నా పొట్ట దాకా ఉయ్యాలు తీసుకుని ఊపుతూ ఏమైనా చేయి మీద వేసుకుని ఆడించుకుంటూ పడుకున్నా. రాత్రి 1 గంటకో 3 గంటలకో ఫోన్ వచ్చింది. మాణిక్య అన్న ఫోన్ చేసి, అన్న స్టీఫెన్ అన్న చనిపోయాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు అన్నాడు. ఒక్కసారిగా నాకు ఏం అర్థం కాల, మైండ్ అంతా పట్టేసినట్టయింది. స్టీఫెన్ అన్న ప్రభు దగ్గరికి వెళ్ళటం ఏంటన్నా, నిద్రలో లేసుకుని ఏమన్నా ఫోన్ చేస్తున్నావు, ఒకసారి ఆలోచించన్నని మళ్ళీ కట్ చేసి మళ్ళీ ఫోన్ చేశా. లేదన్నా,
హార్ట్ స్ట్రోక్ ఏదో వచ్చినట్టుంది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు అన్నాడు. ఏమి చేతులు ఆడలా, కాళ్ళు చేతులు ఆడలా. ఎమ్మటే దేవదాస్ అన్న ఫోన్ చేశా, అన్న ఎట్లా అంటున్నాడు అన్నాని. అన్న ఆయన నిద్రలో లేసి అంటున్నాడేమో, ఏమైనా కలగన్నాడేమో, ఒకసారి మళ్ళీ ఫోన్ చేయన్నాను. మళ్ళా ఫోన్ చేశా, అన్న గవర్నమెంట్ హాస్పిటల్ కాడ బాడీ ఉంది, తీసుకొచ్చారు ఇప్పుడు ఇంటికి అన్నాడు. ఓ పక్క నా ఇంటి వారు వెళ్ళిపోయారు, ఓ పక్క 7 రోజుల పాప, 7 రోజులైంది ఆపరేషన్ జరిగి. ఏం చేసుకోలేని స్థితిలో సహోదరి, ఏం చేయలేని స్థితిలో పిల్లలకి నేను. ఒక పక్కన భూస్థాపన కార్యక్రమం, మరో పక్కన బాధ. ఎందుకు? ఇంత చక్కగా ఉండి వచ్చి ఇంటికాడ డ్రాప్ చేసి వెళ్ళిపోయిన వ్యక్తి ఎలా? ఒక పక్కన అటు పక్కన లెగవాలా, వెళ్ళాలా, అక్కడికి వెళ్ళి పాటలు పాడించాలి, ఎవరో ఒకరిని ఏర్పాటు చేయాలి, వాక్యం చెప్పాలి. ఎట్లా అంటే అక్కడికి నేను వాక్యం చెప్పి మళ్ళీ వచ్చి పిల్లలకు పాలు పట్టించేవాడిని, మళ్ళీ వచ్చి ఇంటికాడ అన్ని రెడీ చేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వాక్యం చెప్పి మళ్ళీ వచ్చి ఇలా పాలు స్నానాలు, ఇవన్నీ చాలా బాధ. ఆ రోజు ప్రభుని అడిగా, ఎందుకు ప్రభు ఈ బాధ, నన్ను తీసేసుకో ప్రభు అని నేను ప్రార్థన చేశాను. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నిన్ను కన్నా నీ తల్లిదండ్రులు, నువ్వు కన్నా నీ పిల్లలు, నీతో జీవిత భాగస్వామిగా ఉంటానన్న నీ భార్య ఒకరోజు అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్తారు. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధికులు కలిగిన వారందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నీ భార్య నిన్ను విడిచిపెట్టేది, నీ పిల్లలు నిన్ను విడిచిపెడతారు, నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెడతారు, నీ స్నేహితులు నిన్ను విడిచిపెడతారు, నీ అనేవారు అందరూ విడిచిపెడతారు, కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఏమన్నాడండి? నేను నిన్ను విడిచిపెట్టను. నీకు చెప్పే కదా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నా కదా, నేను నిన్ను విడిచిపెట్టను. ఆ రోజు ఎంత ధైర్యం వచ్చిందంటే, స్టీఫెన్ అన్న భూస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది ఆ రోజు. అసలు ఎంత ఘనంగా అంటే సిస్టర్స్ అందరూ కూడా ఈ గల్లీ మొత్తం, పక్కనున్న గల్లీ మొత్తం సువార్త పత్రికలు పనిచేశారు. ఎక్కడ దొరికితే అక్కడ సువార్తే, పెద్ద బాక్సులే తెప్పించాం, సువార్త ఎట్లయినా చేయాలి. ఆయన చనిపోయిన రోజు ఊరకనే చనిపోయాడు అన్నట్టు కాదు, దేవుని సువార్తతో ఆయన్ని తీసుకెళ్ళాలి భూస్థాపన. కానీ సువార్త చేస్తుంటే, పత్రికలు ఇస్తుంటే ఆశ్చర్యం. ఎవరు వద్దనలేరు, ఒకరు వద్దన్నా గొడవలేరు. ఎందుకు? భూస్థాపన కార్యక్రమం అప్పుడు సువార్త పంచుతున్నారు. కష్టం ఉండేవాడు, తిరగబడాలనుకున్నవాడు కూడా వదిలేపోండి అంటాడే కానీ తిరగబడ్డావు. ఎంత గొప్ప సువార్త. అక్కడ పాపం జాన్ అన్న అన్నాడు, త్వరగా వెళ్ళిపోదాం అన్న, టైం అయిపోయిందంటే. లేదన్నా, ఇది మొత్తం మందిరం కాడ తీసుకెళ్ళే రావాలని ఇటు గుండా తీసుకెళ్ళాం. ఇంకా చౌరస్తా దగ్గరికి వెళ్దాం అనుకున్నా, ఇంకా టైం లేదని అప్పటికే వెళ్ళిపోతూ వచ్చాం. అంత గొప్పగా. నేను ఎందుకు చెబుతున్నా, ఈ లోకంలో నీ జీవిత భాగస్వామైన భార్య, భర్త నిన్ను విడిచిపెడతారు, పిల్లలు నిన్ను విడిచిపెడతారు, బంధువులు విడిచిపెడతారు, తల్లిదండ్రులు విడిచిపెడతారు, రక్త సంబంధికులు విడిచిపెడతారు. ఎప్పటికీ ఎన్నటికీ విడిచిపెట్టండి ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసు ప్రభువారే. ఎవరు? యేసు ప్రభువారే. మరి అలాంటి ప్రభువే మన దగ్గరకు వచ్చి మన బలహీనతలు సరి చేసుకోవడానికి హృదయం అనే తలుపు తడుతున్నప్పుడు ఆ తలుపుని తీయకపోతే ఆయన శాశ్వతంగా దూరం అవుతాడు. ఆయన శాశ్వతంగా దూరం అయితే ఇక నువ్వు ఎంత ప్రయాసపడినా వ్యర్థమే. 7 విషయాలు. మొదటిగా రండి, మనము తెరవలసిన తలుపు ఆయన తట్టుచున్నా తీయకపోతే చివరికి జరిగేది ఏంటి? ఒకటి ఆయన వెళ్ళిపోతాడు. 2 పిలిచినా పలకడు. 3 మీరు ఆగండి, ఆయన స్వరాన్ని వినిపించండి. 4 బ్రదర్స్ 4 ఆయన ప్రేమను చూపించడు. 5 బ్రదర్స్ చెప్పండి, వెనకున్న వాళ్ళు చెబుతారా? 5వ మాట ఏంటి? హృదయమైన తలుపు తెరవకపోతే చివరి జరిగేది ఏంటి? 5 వెనక ఏనా? ఆయన పిలిచినా, ఆయన వెతికినా కనబడ్డు. 6 సిస్టర్స్ చెప్తారా అనుకున్న వాళ్ళు? 6వదిగా మీరు అనుకున్నారా? ఏమన్నా దానికి ముంగట? 6వదిగా చెప్పండి, ఆయనతో భోజన సావాసం అన్నది ఉండదు. ఆయన తలుపు తెరవకపోతే, ఆయన తట్టుచినప్పుడు తలుపు తెరవకపోతే చివరికి జరిగేది అది భోజన సావాసం లేదు. 7వదిగా చెప్పండి అందరూ, శాశ్వతంగా ఆయన దూరం అవుతాడు. ఇన్ని నష్టాలు మనం తెచ్చుకోవడం అవసరమా? ఇన్ని నష్టాలు మనకు అవసరమా? ఒక్కసారి యేసు ప్రభువా హృదయంలోకి రా. ఈ కఠినమైన హృదయం, మోసకరమైన హృదయం, ఇంకా రాతి హృదయాన్ని తీసేయి. ఏది నువ్వు సరి చేసుకోమంటున్నావో అది సరి చేసుకోకుండా ఇన్ని రోజుల నుంచి
ఎన్నో రోజుల నుంచి అడ్డగిస్తున్న ఈ హృదయాన్ని మార్చేసి నా హృదయంలోకి రా ప్రభు అని ఒక్క మాట అడిగితే 7 నష్టం మనకు రాదుగా? వచ్చిందా? ఒక్క మాటే లైఫ్ చేంజ్, ఒక్క మాటే జీవితం మారిపోయింది, ఒక్క మాటే మన జీవితం అంతా కూడా ఒక కొత్త అనుభవంలోకి వచ్చింది. ఆ ఒక్క మాటే మనం అడగలేం. అడిగేది కూడా ఎలా అడుగుతాము? ఏదో సేవకుడు చెప్పాడుగా ప్రభా నా హృదయంలోకి రా అంటాం. ఇలా అడగటం కాదండి. దావీదు ఏమంటాడు? దావీదు రాజు కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనంలో, నువ్వు బలులు కోరిన యెడల నేను ఇవ్వగలను. 16వ వచనంలో అంటాడు, నువ్వు బలు కోరిన యెడల నేను ఇవ్వగలను. కానీ నువ్వు కోరే బలి ఏంటి? దేవా విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి. ఇప్పుడు చెప్పండి ఎలా రావాలా? విరిగి నలిగిపోయి దేవుని దగ్గరకు వచ్చి తలుపు దేవుని కొరకు ప్రభు కొరకు తెరిస్తే 7 ఆశీర్వాదం ఉంది, తెరవకపోతే 7 నష్టం ఉంది. నిన్ను దాటిపోతాడు, స్వరం వినిపించడు, నువ్వు పిలిచినా పలకడు, నీతో భోజన సావాసం లేదు, శాశ్వతమైన దూరం ఉంటుంది, ప్రేమను కోల్పోతావు, ఎన్నో నష్టాలు తెచ్చుకుంటావు. ఆ నష్టాలు తెచ్చుకోకూడదంటే సరి చేసుకున్నారండి. ప్రార్థన ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ఘనమైన తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు, మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. దేవా మీరు మాకు దూరంగా ఉండకూడదు, మీరు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు, మీరు మేము పిలిచినా పలకోకుండా ఉండే స్థితి మాకు ఉండకూడదు, మీ స్వరం మాకు వినిపించినటువంటి స్థితి మాకు ఉండకూడదు, మీరు మాతో భోజన సావాసం చేయకోకుండా ఉండే స్థితి మాకు ఉండకూడదు, శాశ్వతమైన దూరం మాకు ఉండకూడదు. ప్రభా మమ్మల్ని క్షమించండి. ఏం లేదు, మేము హృదయం తెరిచి మా హృదయంలో ఉన్న బలహీనతలు, పొరపాట్లు, తప్పిదములు, పాపాలు సరి చేసుకుంటే చాలు, మేము నష్టపోకుండా ఉంటాం. ఇదిగో నేను చూడగా పరలోకంలో తలుపు తెరవబడింది. ఈరోజు ప్రభు మీరు వచ్చి మా హృదయాన్ని తలుపు తట్టుచున్నారు. మేము తలుపు తెరవాలి, దాన్ని కఠినం చేసుకోకూడదు, భద్రంగా బంధించి దాచిపెట్టుకోకూడదు, నష్టపోతాం. ఆ నష్టం మాకు రాకుండా మా ప్రియుడా, మా ప్రాణప్రియుడా యేసయ్యా, మీరు తట్టుతున్న తలుపు మీ కలువరి శిలువ యొక్క రక్తం ద్వారా తీసివేయండి. ఆ తలుపుని తెరవండి దేవా. ఇదిగో మా హృదయం అనే తలుపు తెరుస్తున్న మాలోకి రండి, మాలోకి వచ్చి మీరు ఉండండి, భోజన సావాసం ఉండండి, ఆ ప్రేమను చూపించండి, శాశ్వతంగా ఉండండి. ప్రభా మీరు మాలో ఉండాలి, మీరు మాలో ఉండాలి, మమ్మల్ని దాటిపోకూడదు, విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. మీ స్వరాన్ని మాకు వినిపించాలి, మీరు మాకు కనబడాలి దేవా, మీరు మాతో మాట్లాడాలి. అందుకనే మా హృదయం అనే తలుపు తెరుస్తున్నాం. తెరవకపోతే చివరికి ఒక రోజు మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత ఒక రోజు నష్టపోతాను. ఆ నష్టం నాకు రాకుండా ఈ రోజే నాతో మాట్లాడుతున్నాం. పరలోకపు తలుపు నా కొరకు తెరవబడి ఉంది. నేను ఇక్కడ హృదయం అనే తలుపు తెరిస్తే అక్కడ తెరవబడిన పరలోకపు తలుపులో కూడా ప్రవేశిస్తా. ఈరోజు హృదయం అనే తలుపు తెరుస్తున్నా. నా హృదయంలోకి వచ్చి నా జీవితాన్ని మార్చండి. ఏవేవి నా జీవితంలో కఠినంగా ఉండయో వాటిని సరిచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. అట్లా మౌనంగా ఉందాం, ఎవరో కూడా కళ్ళు తెరవద్దు. ఒక్క నిమిషం మనల్ని మనం సరి చేసుకుందాం, ఒక నిమిషం మాత్రమే. ప్రభు ఎక్కడైనా బలహీనతలు చూపిస్తున్నాడా? ప్రభు ఎక్కడైనా హెచ్చరిస్తున్నాడా? ఎక్కడైనా కఠినమైన హృదయాన్ని మార్చుకోమని చూపిస్తున్నాడా? అయితే ఈరోజు ప్రభు దగ్గరికి రా. యేసయ్యా ఇదిగో నా కఠినమైన హృదయాన్ని మార్చు, ఆ కఠినత్వం కలిగిన హృదయం నాలో నుండి తీసివేయి. ప్రార్థన చేయలేని జీవితం, ఆరాధించని జీవితం, మీతో సావాసం లేని జీవితం దేవా, మిమ్మల్ని దూరం చేసుకునే జీవితం, మీ స్వరాన్ని వినని జీవితం, మీరు వెతికినా కనబడినటువంటి జీవితం, మీ మాట వినలేనటువంటి జీవితం నాలోకి వచ్చేస్తుంది. దాన్ని తీసివే ప్రభా. మీ రక్తంతో కడిగి నా హృదయం అనే తలుపు తెరుస్తున్నా. నా హృదయంలోకి రా. నా హృదయం ఇన్ని రోజుల నుంచి ఇదిగో పలానా విషయంలో కఠినమైపోయింది, దాన్ని తెరువు ప్రభు అని ఎవరైనా అడుగుతుంటే మీ కుడి హస్తం మీ తలగన్న పైకెత్తించని మీకోసం ప్రార్థన చేస్తా. సహోదరులారా యేసు ప్రభు వారు మిమ్మల్ని క్షమించి, సహోదరులారా యేసు ప్రభు వారు మిమ్మల్ని క్షమించిన గాక, సహోదరులారా యేసు ప్రభు మిమ్మల్ని క్షమించిన గాక, సహోదరులారా యేసు ప్రభు మిమ్మల్ని క్షమించిన గాక, సహోదరుడా యేసు ప్రభు నిన్ను కూడా క్షమించిన గాక, సహోదరుడు యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను, సహోదరుడు యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను, సహోదరుడు యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను గాక, సహోదరుడు యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను గాక, సహోదరుడు యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను గాక, సహోదరుడు యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను గాక. ఇంకెవరైనా ఉన్నారా? హృదయం కఠినం చేసుకోవద్దు. ఆ కఠినం చేసుకోనే హృదయాన్ని ఎన్ని రోజులు కఠినం చేసుకున్న దాన్ని తెరుచుకోవడానికి, ఆ కఠినమైన దాన్ని తీసేసుకోవడానికి ఈ సందర్భం. ఈ యొక్క ఈ బలలో పాల్గొనేటప్పుడు హృదయం ఏదైతే కఠినమైపోయిందో దాన్ని తీసేసుకుని బలలో పాల్గొని
ఏ విషయంలో కఠినమైపోయా అది సరి చేసుకో. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇదిగో నేను సరి చేసుకుంటున్నా, నా కొరకు ప్రార్థించండి అని. ఇంకా ఎవరైనా సహోదరి యేసు ప్రభు నేను కూడా సరి చేయను కాక, సహోదరి యేసు ప్రభు నేను కూడా సరి చేయను కాక. ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు దేవా. మా హృదయం అనే తలుపు తెరవకపోతే చివరికి మాకు జరిగే నష్టం ఏంటో చూపించారు. ఆ చివరికి జరిగే నష్టాన్ని మేము పొందక మునిపే ఈరోజు మేము సరి చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చారు. చేయెత్తి సరి చేసుకున్న ప్రతి బిడ్డను దీవించండి. అతోపాటు ఎవరైతే చేయెత్తారో వారందరినీ, వారిలో ఉన్న పొరపాటు బలహీనత క్షమించి సరిచేయండి. చేయెత్తడానికి ఎవరైనా సిగ్గుపడి ఉంటే వారి మనసులో తీర్మానం చేసుకుంటే వారి తీర్మానం స్థిరపరచండి. ఎవరైనా తీర్మానం చేసుకోవడానికి అయిష్టులుగా ఉంటే సరిచేయండి. వారిని కూడా దూరం చేసుకోవద్దు. వారు దూరం అవ్వద్దు, శాశ్వతమైన దూరం వారికి రావద్దు. ప్రభా, దయచేసి మీరే కనికరించి కృప చూపించుకుని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అట్లాగే మౌనంగా ఉందాం. ఎవరు అటు ఇటు తిరగొద్దు, అటు ఇటు చూడొద్దు కూడా. ప్రభు వలలో ప్రవేశిద్దాం. ఇంకేమైనా బలహీనతలు పొరపాట్లు ప్రభు చూపిస్తుంటే సరి చేసుకుని వాటి ప్రకారం బలలో పాల్గొందాం. దయచేసి ప్రభు బల విరిచి మీ దగ్గరకు వచ్చేంత వరకు కూడా ప్రార్థనలో ఉండండి. మీకు ప్రభు ఏమైనా బలహీనత చూపిస్తుంటే, కఠినమైన ఏమైనా ఉంటే సరి చేసుకునండి.